మళ్ళీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, 400 రూపీస్ ఉంటే దాన్ని 4 lakhs కి రాసేస్తారు. హలో బిస్కోటీస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ హూప్స్ సిరీస్. ఈ రోజు మనం ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా హైడింగ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డేటాని ప్రొటెక్ట్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. బ్యాంక్ అకౌంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి మన అకౌంట్ బ్యాలెన్స్ తోని డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఒకవేళ ఎన్క్యాప్సులేషన్ లేకుండా మన అకౌంట్ బ్యాలెన్స్ కి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉందనుకో, ఏమైతే ఆలోచించండి. మళ్ళీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, 400 రూపీస్ ఉంటే దాన్ని 4 lakhs కి రాసేస్తారు. సో అందుకే మన అకౌంట్ బ్యాలెన్స్ అనేది మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, జస్ట్ బ్యాంక్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మరి మన అకౌంట్ బ్యాలెన్స్ ఏటీఎం ద్వారా చూసుకోవచ్చు కదా, అది ఎట్లా చేస్తాం? ఏటీఎం గెటర్ మెథడ్ ని యూజ్ చేసుకుని మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది మనకి డిస్ప్లే చేస్తుంది. క్రెడిట్ ఆర్ డెబిట్ చేసినప్పుడు సెటర్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఎట్లా అంటే, ఫర్ సపోజ్ మన అకౌంట్ లోకి మనం 100 రూపీస్ క్రెడిట్ చేసాం అనుకోండి, ఈ సెటర్ మెథడ్ ఏం చేస్తా అంటే మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా అనేది చూసి దానికి ఈ 100 ని యాడ్ చేస్తుంది. ఒకవేళ మనం డెబిట్ చేసాం అనుకోండి 100 రూపీస్, ఈ సెటర్ మెథడ్ ద్వారా మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ నుండి 100 మైనస్ అవుతుంది. అట్లా మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని సెటర్ మెథడ్ తోని ఏటీఎం అనేది సెట్ చేస్తుంది. గింతే ఎన్క్యాప్సులేషన్ అంటే. ఎన్క్యాప్సులేషన్ కి అబ్స్ట్రాక్షన్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. ప్రీవియస్ రీల్, ఈ రీల్ మంచిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అట్లనే ఈ ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, డిఫరెన్సెస్, డెఫినేషన్స్ అండ్ కోడ్స్ ప్రాపర్ గా చేసి పెట్టినా. నీకు కావాలనుకుంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయి, డైరెక్ట్ నీకు డీఎం చేస్తాం.